హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ గ్రామర్ స్కూల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణం చేపడుతున్న భవన నిర్మాణం వద్ద సల్మాన్ అనే ఒక కార్మికుడు పనిచేస్తుండగా విద్యుత్ ఘటన చోటు చేసుకొని కూడా గాయాల పాలయ్యారు. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారము బహుళ అంతస్తులో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి భవనానికి ఎలాంటి సెట్ బ్యాక్స్ లేకుండా కరెంటు స్తంభానికి ఆనుకొని భవన నిర్మాణం నిర్మిస్తున్నారు. అందువల్లనే ఆ విద్యుత్ షాకు గురై కూడా అతనికి తీవ్ర గాయాలయ్యాలని కూడా స్థానికులు చెప్తున్నారు. అతన్ని స్థానికంగా ఉన్నటువంటి మల్లారెడ్డి హాస్పిటల్కు పంపించి కూడా చికిత్స పొందుతున్నారు. భవన నిర్మాణదారుడు శ్రీనివాస్ పైన కూడా కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీసులకి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వివరాల ప్రకారము కాంగ్రెస్ యొక్క కార్యకలాపాలు, కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకలాపాలను ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారని, దానికి సంబంధించిన ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా బీఆర్ఎస్ నేతలు అందజేశారు. గత కొన్నాళ్ళుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన అన్నదమ్ముల యొక్క కార్యకలాపాలు కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీల వివరాలను కావచ్చు, దానికి సంబంధించిన వెబ్సైట్లు అన్నీ కూడా అక్కడి నుంచే నడుస్తున్నాయని, దాంతోపాటుగా కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా వెబ్సైట్లు కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధంగా నడుస్తాయని కూడా ప్రభుత్వాన్ని, పోలీసులని ప్రశ్నించారు. ఏ విధంగానైనా దాన్ని ఖాళీ చేపించని, వారిపైన కేసు నమోదు చేసేసి కూడా చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి.